దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. తన రాజ్యం అంతటిపైన అధికారులుగా ఉండుటకై 120 అధిపతులను నియమించుటకు దైర్యవేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క అప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధిగలవాడై ప్రధానులలోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమునైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపమును కనుగొనలేమనుకునిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి: రాజగు దైర్యావేషు చిరంజీవియుందురుగాక. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరముగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజగు దైర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు వచ్చెను. ఆ మనుషులు గుమ్ముగూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవ్వడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీల యొక్కయు పారసీల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవ్వరునూ దానిని రద్దుపరచజాలరనెను. అందుకు వారు, చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్యపెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలనని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజు సన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనమును గాని తీర్మానమును గాని ఎవ్వడునూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమును వేసి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతన్ని నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరికి త్వరపడిపోయెను. అతడు ఆ గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తిగలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారా గుహ అడుగునకు రాకమున్పే సింహముల పాలైరి.
సింహములు వారి ఎముకలను సహితము పగలగొట్టి పొడి చేసెను. అప్పుడు రాజగు ధైర్యావేశు లోకమందంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఈలాగు వ్రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన్ను విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చెయ్యువాడు. ఆయనే సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించెనని వ్రాయించెను. ఈ దానియేలు ధైర్యవేశు ప్రభుత్వ కాలమందును పారసీల రాజగు కోరెషు ప్రభుత్వం కాలమందును వర్ధిల్లెను. ఆమేన్.